ఏపీలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే డ్రగ్స్, మద్యం వంటి వాటిని ప్రక్షాళన చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. కుప్పంలో తనకు 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలని యువతను కోరారు. తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, అయితే వారికి మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చి మీ జీవితాలు ఆడుకుంటూ జాతిని నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బాధేస్తుంది. మేము మాట్లాడి తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, అదే సమయంలో ఏదైతే లిక్కర్ ఉందో, జే బ్రాండ్స్ ఉన్నాయో పూర్తిగా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు. ముగ్గురం కలిసాం. కొంతమంది నన్ను అన్నారు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని, కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు. కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్ల కోసం కాదు, ఎవరెన్ని సీట్లు కాదు, అందరూ సమానం. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరం కలిసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చెప్పినట్టు మీ ఓటు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికే కాదు, కుప్పం భవిష్యత్తుకే కాదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ అది మీరు చేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఎట్లా పరిగెత్తిచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 5,000 కోసం తప్పుడు పనులు చేసి వీళ్ళు చేసిన తప్పుడు పనులతో మళ్ళా మీరు జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీరందరూ కూడా నిర్మోహమాటంగా ఉండండి. మీకు అండగా నేనుంటా. ఉద్యోగాలు తీయం, ఇంకా అవసరమైతే మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. తర్వాత మెరుగైన క్యారియర్ మీకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటా. వాళ్ళు కూడా సమాజంలో భాగమే.